ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి మనం ఎక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం, హిరణ్యకశిపుడిని శ్రీ మహావిష్ణువు చంపేశాడు. ఇక దానికి కంటిన్యూషన్. యదునందనుడగు శ్రీకృష్ణుడు అదితికి పుత్రుడిగా జన్మించి ఇంద్రునికి తమ్ముడై విష్ణువుగా ఖ్యాతి చెందాడు. ఎందుకు ఇదంతా బలి చక్రవర్తిని లేపేయాలి ఇప్పుడు. సో వామన అవతారం. ఆ సమయంలోనే రాక్షసరాజైన బలి అశ్వమేధ యాగాన్ని మొదలుపెట్టాడు. రాక్షసరాజు యొక్క యజ్ఞం జరుగుతుండగానే విష్ణువు వామనుడే బ్రాహ్మణ వేషంతో యజ్ఞోపవేతం కృష్ణాజీనం పలాసదండం ధరించి శిఖతో చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. రాక్షసరాజును నాకు 3 అడుగులు దక్షిణగా ఇమ్ము అని అడిగాడు. 3 అడుగుల భూమి మాత్రమే నాకు దానం ఇమ్ము అని ఆ మహాసురుని యాచించాడు. బలిచక్రవర్తిని అడుగున్నాడు. వామనుడు బుడ్డవాడు బ్రాహ్మణుడు అలా అడిగాడు, కానీ అతను సరే అన్నాడు. వాస్తవానికి అప్పుడు ఈ శుక్రాచార్యుడు ఉంటాడు, ఈ రాక్షసుల గురువు అనమాట. బలిచక్రవర్తి చెప్తా ఉంటాడు, ఒరే నాయన వద్దురా బాబు, అటు చూస్తానికి తేడాగా ఉన్నాడు, 3 అడుగులు అడుగుతున్నాడు, నాకు తేడా కొడుతుంది, వద్దురా బాబు అంటే ఎందుకు వద్దు ఏంటంటే వాడు విష్ణుమూర్తిరా అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి సాక్షాత్తు ఆ విష్ణువే వచ్చి అడుగుతూ ఉంటే నన్ను యాచిస్తున్నాడు, నేను దానం ఇవ్వడానికి ఇంకేంటి ఆలోచించేది, ఇస్తానన్నాడు. అప్పటికి ఆ కమండంలో నీళ్లు పోసుకొని ఇద్దామనుకున్నప్పుడు ఇతను వచ్చేసి అడ్డుపడతాడు, దాన్ని పొలతో పొడుస్తాడు. అప్పుడు కొన్నాడు కనుబోదు శుక్రాచార్యుడికి. ఇంకా అదే డిఫరెంట్ స్టోరీ, మేబీ ఇన్ ఫ్యూచర్ డీటెయిల్గా వచ్చిద్దాం, మహాభారతంలో చూద్దాం. సరే 3 అడుగుల భూమి మాత్రం అడుగుతున్నాడు కదా, సరే అని చెప్పేసి ఇక అతని ద్వారా భూమిని పొంది శ్రీహరి విజృంభించాడు. 3 అడుగులు కదా ఫస్ట్ భూమి. ఆ వామనుడు ఆకాశాన్ని, స్వర్గాన్ని, భూమిని, సమస్తాన్ని తన 3 అడుగులతో ఆక్రమించాడు. రాజా, ఇలా ఆ బలి చేస్తున్న యజ్ఞంలో శ్రీ మహావిష్ణువు 3 అడుగులతో సమస్త రాక్షస లోకాన్ని క్షోభింపజేశాడు. మహాబలులు, అనేక ముఖాలు కలవారు, మహాకాయులు, అనేక వేషాలు ధరించిన విప్రచిత్తి మున్నగు ప్రధాన రాక్షస సంఘాలు కోపించాయి. అనేక ఆయుధాలు, మాల్యాలు, లేపనాలు ధరించి కోపంతో రుద్రులై తమ తమ ఆయుధాలను స్వీకరించి తేజస్సుతో జ్వలిస్తున్నటువంటి ఆ రాక్షస గణాలు విక్రమిస్తున్న శ్రీహరిని సమీపించాయి. ఆ రాక్షసులందరినీ కూడా తన పాదాలతో, హస్తాలతో పీడించాడు. మహాభయంకర రూపంతో ఈ భూమిని అంతా కూడా ఆక్రమించాడు. అనంతరం ఆకాశాన్ని ఆక్రమించి సూర్యమండలంలో ప్రవేశించాడు. తన తేజస్సుతో సూర్యుడు మిక్కిలి ప్రకాశింపజేశాడు. అన్ని దిక్కులను, విదిక్కులను, సర్వలోకాలను ప్రకాశింపజేస్తూ మహాబలుడు, మహాబాహు అయినటువంటి విష్ణువు శోభిల్లాడు. భూమిపై విజృంభిస్తున్న అతని వక్షస్థలం మీద సూర్యచంద్రులు ఉన్నారు. ఆకాశాన్ని ఆక్రమిస్తున్న విష్ణువు నాభిలో సూర్యచంద్రులు ఉన్నారు. పైకి విక్రమిస్తున్న విష్ణువు యొక్క మోకాల దగ్గరికి సూర్యచంద్రులు ఉన్నారు. అంటే ఫస్ట్ సూర్యచంద్రులు ఎక్కడున్నారు, తన తల దగ్గర పెరిగిపోతున్నాడు విష్ణువు, దెన్ వక్షస్థలం, తర్వాత నాభి, తర్వాత పాదాల దగ్గరికి వచ్చేస్తున్నారు. అంటే ఇక విశ్వం అంతా కూడా ఇంకా ఆక్రమించేస్తున్నాడు విష్ణువు భగవానుడు. ఆ విధంగా విక్రమిస్తున్న విష్ణు పాదాలు బ్రహ్మాండం యొక్క కపాలాన్ని తాకి, దానివల్ల కపాలంలో ఏర్పడిన ఛిద్రం నుండి స్రవించిన నీరు విష్ణు పాదం నుండి క్రిందపడి సాగరంలో కలిసింది. ఆ జనార్దనుడు భూమిని అంతా ఆక్రమించాడు, దానవులందరినీ కూడా సంహరించాడు, అసుర సంపదనంతా కూడా హరించాడు, పుత్రధారాది సహితులైనటువంటి రాక్షసులను పాతాళంలో పడవేశాడు. నమూచి, శంబరుడు, ప్రహ్లాదుడు మున్నగు వారంతా విష్ణువు పాదస్పర్శించే పవిత్రులే పాతాళంలో పడ్డారు. భూతాత్ముడైనటువంటి ఆ శ్రీహరి తన శరీర అవయవాలలో పంచమహాభూతాలను, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూపించాడు. జగత్తంతా అతని శరీరంలోనికి తీసుకుని రాబడినట్లుగా కనపడుతుంది. మహాత్ముడైనటువంటి విష్ణువు వ్యాపించిన ప్రదేశం 3 లోకాలలో కొంచెం కూడా లేదు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం చూసినటువంటి దేవదానవ మానవులంతా కూడా ఆ తేజస్సును తట్టుకునలేక మూర్ఛ చెందారు. అభిమానవంతుడైన బలి యజ్ఞం వాటికి ఎందు విష్ణువుచే బంధింపడ్డాడు. విరోచనుని వంశానంతా కూడా పాతాళంలో పడవేశాడు విష్ణువు. గరుడ వాహనుడైన విష్ణువు తన పరమేశ్వర సంబంధమైనటువంటి తేజస్సుతో ఇటువంటి సత్కర్మలు కూడా చేసి అహంకారాన్ని పొందలేదు. ఇంత ఉన్నా కానీ ఆయన అహంకారం అనేది లేదు కించిత్తు కూడా. దానవగాతుడైన విష్ణువు సమస్తమైనటువంటి దేవతల సంపదను, ముల్లోకాలను శచీపతి అయినటువంటి ఇంద్రునికి ఇచ్చున్నాడు. శచీదేవి ఎవరు? ఇంద్రుని యొక్క భార్య. సో ఆ శచీ యొక్క భర్త ఎవరుతున్నారో ఇంద్రుడు, అతనికి ఇచ్చేస్తున్నాడు, ఎందుకంటే దేవతల యొక్క రాజు కాబట్టి. ఈ విధంగా మహాత్ముడైనటువంటి విష్ణువు యొక్క వామన అవతార కీర్తి వేదవేత్తలని ద్విజులతో చెప్పబడుతుంది. ఇక విష్ణువు మనుషులలో అవతరించినటువంటి విధానాన్ని చెబుతాను వినని చెప్పేసి భీష్ముడు చెప్తున్నట్టుగా ఉన్నారు. మహాయశుడైనటువంటి విష్ణువు దత్తాత్రేయ మహర్షిగా అవతరించడం మిక్కిలి ప్రసిద్ధి చెందింది. వేదాలు, యజ్ఞక్రియలు నశించాయి. చాతుర్వర్ణ వ్యవస్థ సంక్రమం చెందింది. ధర్మం శిథిలావస్థకు చేరుకుంది. చూడండి, చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నది ఇదే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కదా, అంతా ఈక్వలే.
కానీ ఏమైంది, వర్ణ సంకరం జరిగిపోయింది. ఎవరెవరో ఏదేదో చేస్తున్నారు, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అంటూ ఉన్నారు. వేదాలు యజ్ఞక్రియలన్నీ కూడా నశిస్తూ పోతూ ఉన్నాయి. ఇక అప్పుడు అధర్మం వృద్ధి చెందుతూ ఉంది, సత్యం నశించింది, అసత్యం స్థిరపడింది, ప్రజలు క్షీణిస్తూ ఉన్నారు. ధర్మం వ్యాకుల పాటుకు లోనైంది. అప్పుడు శ్రీహరి అవతారమైనటువంటి దత్తాత్రేయ మహర్షి యజ్ఞక్రియను, వేదాలను తిరిగి తీసుకువచ్చాడు. చాతుర్వర్ణ వ్యవస్థను సంకీర్ణం కాకుండా నిలిపాడు. అతడే హైహయ రాజుకు అర్జునునికి వరాన్ని ప్రసాదించాడు. హైహయ రాజుకు అర్జునుడు తన కర్మల ద్వారా దత్తాత్రేయుని ప్రసన్నుని చేసుకున్నాడు. అతడు వనంలో సంచరిస్తూ అసూయ లేకుండా దత్తాత్రేయుని సేవిస్తూ అహంకార మమకారాలు విడిచి చాలా కాలం దత్తాత్రేయుని ఆరాధించి సంతోషపెట్టి అతడి వల్ల వరాలను పొందాడు. దత్తాత్రేయ మహర్షి మిక్కిలి ఆప్తుల కంటే ఆప్తుడు. గొప్ప గొప్ప విద్వాంసులు అతనిని సేవిస్తున్నారు. దీశాలైనటువంటి దత్తాత్రేయుడు అమరత్వం తప్ప తక్కిన వరాలను 4 కూడా అర్జునునికి ఇచ్చాడు. అర్జునుడు వరాలను ఇలా కోరాడు: శ్రీమంతుడును, మనస్విని, బలవంతుడును, సత్యవాకును, అసూయ లేనివాడును, 1000 బాహువులు కలవాడును కావాలి. సో 1000 భుజాలు, శ్రీమంతుడును, మనస్విని, బలవంతుడును, సత్యవాకు, సత్యాన్ని పలకాలి, అసూయ అనేది నాకు ఉండకూడదయ్యా అని అలా కోరాడు. ఇది నా మొదటి వరం అన్నాడు. జరాయుజాలు, అండజములు నివసించే సమస్త చరాచర విశ్వాన్ని ధర్మంగా నేను పరిపాలింపగోరుతున్నాను. ఇది నా 2వ వరం అన్నాడు. సో సమస్త ప్రాణికోటి నివసిస్తున్నటువంటి ఈ విశ్వాన్ని నేను పాలించాలయ్యా, ఇది నా 2వ వరం, ఇది నాకు 2వ వరం ఇవ్వయ్యా అన్నాడు. పితరులను, దేవతలను, ఋషులను, విప్రులను పెద్ద పెద్ద యజ్ఞాలచే పూజించాలి. యుద్ధంలో శత్రువులను తీక్షణమైనటువంటి బాణాలతో నేను సంహరించాలి. దత్తాత్రేయ మహర్షి ఇది నా 3వ వరం అన్నాడు. ఓ రకంగా శత్రు సంహారం. అండ్ చనిపోయిన వారు కావచ్చు, బ్రతికున్న వారు కావచ్చు, యజ్ఞ యాగాలు చేసేవారు కావచ్చు, అందరూ కూడా సముచిత స్థానం కల్పించాలి. ఇది నా 3వ కోరికయ్య అన్నాడు. ఈ భూమిపై కానీ స్వర్గంలో కానీ భూత భవిష్యత్తులలో సాటి లేని వాడే నన్ను చంపాలి. మరి నన్ను ఎవరు చంపాలి? భవిష్యత్తులోనూ, వర్తమానంలోనూ, గతంలోనూ, భూత భవిష్యత్ వర్తమానాలలో, భూమిలో కావచ్చు, ఆకాశంలో కావచ్చు, స్వర్గంలో కావచ్చు, ఎక్కడైనా సరే నాకు సాటి లేనివాడు ఎవరైతే ఉన్నారో వాడు మాత్రం నన్ను చంపాలి. హైహయ రాజు అయినటువంటి అర్జునుడు కృతవీరుని యొక్క జ్యేష్ఠ కుమారుడు. అతడు యుద్ధంలో ఆరితేరినవాడు. అతడు మాహిష్మతి నగరంలో ఉండి 1000 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. సముద్రంలో ఉన్న ద్వీపాలతో పాటు సమస్త భూమండలాన్ని జయించాడు. తన పుణ్యకర్మల చేత కార్తవీర్యార్జునుడు ఆకాశంలో సూర్యునిలా ప్రకాశించాడు. సో ఈ అర్జునుడు ఎవరో కాదు, కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు మన పేరు ఉన్నాం కదా, 1000 చేతులని, ఇదిగో ఇతనే. ఇంద్రద్వీపం, కశేరు ద్వీపం, తామ్రద్వీపం, గభస్తి మద్వీపం, గంధర్వ ద్వీపం, వరుణ ద్వీపం, సౌమ్యాక్ష ద్వీపం, మున్నగు తమ పూర్వులు జయింపులని ద్వీపాలను జయించి తన అధికారాన్ని విస్తరించాడు. అతని రాజభవనం అంతా కూడా స్వర్ణమయం, శ్రేష్టం. అతడు రాజ్యంలోని ఆదాయాన్ని 4 భాగాలకు విభజించి తదనుగుణంగా రాజ్యపాలన చేశాడు. అందులో ఒక భాగంతో సేనను సంగ్రహించుకునేవాడు, ఒక భాగం గృహస్థుల కోసం, 3వ భాగం జనుల సంక్షేమం కోసం ఉపయోగిస్తూ ఆప్తుడు, పరమ కళ్యాణకారి అయినటువంటి అర్జునుడు యజ్ఞాలను చేశాడు. సో తన ఆదాయాన్ని మొత్తం 4 భాగాలు, ఒక భాగంతో సేనను సంగ్రహించుకున్నాడు అంటే సైన్యానికి, ఒక భాగం గృహస్థుల కోసం, మొత్తం ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం అనుకోవచ్చు. గృహస్థుల కోసం అంటే మేబీ వీళ్ళ ఇంట్లోకి అన్నట్టు అనుకోవాలి, లేదన్నప్పుడు పెళ్ళి చేసుకున్నటువంటి వాళ్ళ కోసం అనుకోవాలి. ఇక 3వ భాగం జనుల సంక్షేమం కోసం, సో లోకానికి అన్నట్టు. ఇక పరమ కళ్యాణకరైనటువంటి అర్జునుడు యజ్ఞాలను కూడా చూసినట్టు రిమైనింగ్ వాడుతూ. ఇక 4వ భాగంతో గ్రామాలలో, అరణ్యంలో ఉండే దొంగలను, దోపిడీదారులను అందరినీ కట్టడి చేశాడు. సరిహద్దులలో ఉన్న వారందరూ కూడా సరిహద్దులలో ఉండి వ్యాపారానికి వచ్చారు కదా, వారి నుంచి పన్ను స్వీకరించేవాడు. తాను సైన్యబలంతో సంపాదించిన ధనాన్ని గొప్పదిగా భావించేవాడు. కాకిలా కానీ ఎలుకలా కానీ ప్రజల ధనాన్ని అపహరించేవారని నియంత్రించేవాడు. సో ఏదో ఒక రూపేణ, ఒక రకంగా చెప్పాలంటే గూఢాచార్యలాగా వచ్చి పరుల ధనాన్ని ఎవరైతే అపహరిస్తున్నారో వారిని ఆపేవాడు, నియంత్రించేవాడు. రాజ్యంలోని గ్రామాలలోనూ, నగరాలను, ద్వారాలను మూసేవారు కాదు. సో ఇప్పుడు నిరంతరం అన్నీ కూడా ఓపెన్ చేసే ఉండేవి, దొంగల భయం ఉండేది కాదన్నట్టు. కార్తవీర్యార్జునుడే రాజ్యానికి పాలకుడు, అతడే స్త్రీలకు రక్షకుడు, అతడే మేకలకు సంరక్షకుడు, అతడే గోపాలకుడు కూడా. అంటే ఎక్కడ చూసినా సరే రక్షిస్తూ ఉన్నాడు ఎవర్రా అన్నప్పుడు కార్తవీర్యార్జునుడు. సో వాటిని రేపు డిస్కస్ చేద్దాం.